Hi students, welcome back to Zenith for Aspirants. I am Rajesh. In this video, I would like to talk about some more important idioms that were asked from the previous examinations. Previous exams లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ idioms గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారము ఆల్రెడీ ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఏంటంటే మనకు టైర్ 1, టైర్ 2 అండ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1 ఎగ్జామ్లో ఇంగ్లీష్ 25 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో ఈ 25 మార్క్స్లోని మ్యాక్సిమం మార్క్స్ మీరు హై స్కోర్ మీరు స్కోర్ చేయాలంటే మనం బోత్ గ్రామర్ అండ్ వొకాబులరీ రెండింటి మీద బాగా ఫోకస్ చేయాలండి. వొకాబులరీ టాపిక్ అయినా ఈడియమ్స్ అనే టాపిక్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చాలామందికి ఈడియమ్స్ చదవడం అనేది ఏంటంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే బుక్స్లో ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏతో స్టార్ట్ అయిన ఈడియమ్స్ అన్ని ఒకే దగ్గర, బీతో స్టార్ట్ అయిన ఈడియమ్స్ అన్ని ఒకే దగ్గర లిస్ట్ ఇచ్చేస్తారు. అలాగే ఇస్తే ఏంటంటే స్టూడెంట్స్కి అనేది ఇంట్రెస్టింగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు చదవకుండా పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఒక 5 to 10 ఈడియమ్స్ చదవడానికి ముందు పెడతారు, చదువుతారు. బట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవడం వల్ల పక్కన పెట్టేస్తారు, అర్థం కాకపోవడం వల్ల. బట్ ఏంటంటే ఈ విధంగా డిస్కస్ చేయడం వల్ల స్టూడెంట్ అనే వారికి చాలా కాలం లాంగ్ టైం ఏంటంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఏంటంటే యూ కెన్ రిమెంబర్ దీస్ ఈడియమ్స్ ఫర్ అ లాంగ్ టైం. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ నోటిఫికేషన్స్ కూడా ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవుతాయి. వాటికి కూడా మీ ప్రిపరేషన్ అనేది ఏంటంటే ఇది ప్రిపరేషన్గా యూజ్ అవుతుంది. ఓకేనా, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. మనం క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ 5 ఈడియమ్స్ ఉన్నాయండి. ఈ 5 ఈడియమ్స్ నేను చదివి ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి. బర్న్ ద క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్. బర్న్ ద క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్. నెక్స్ట్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. Throw a gauntlet. నెక్స్ట్ ఏంటి, ఏ స్టోన్స్ త్రో. నెక్స్ట్ ఏంటంటే టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్. ఫస్ట్ ఇడియం బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇడియంలోని ఇండివిజువల్ వర్డ్స్ తీసుకొని వాటి మీనింగ్ తీసుకుంటే మనకు ఇడియం యొక్క మీనింగ్ అనేది సరిగా కన్వే అవ్వదండి. మనకి ఇడియమ్స్ అనేవి ఏంటంటే డిఫరెంట్ మీనింగ్ కలిగి ఉంటాయి. దే డోంట్ గివ్ అస్ లిటరల్ మీనింగ్స్. ఓకే, లిటరల్ మీనింగ్స్ చూడండి. బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే అర్థం ఏంటి? బర్న్ ద క్యాండిల్, ఒక క్యాండిల్ తీసుకొని బోత్ ఎండ్స్ ఏంటంటే బర్న్ చేయాలి, కాల్చాలి. బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే 2 ఎండ్స్ని కాల్చడం అని లిటరల్ మీనింగ్ వస్తుంది. అయితే మన ఒరిజినల్ మీనింగ్ ఏ విధంగా కంపేర్ చేస్తూ యూజ్ చేస్తామంటే ఒరిజినల్ మీనింగ్ చెప్తాను చూడండి. టు వర్క్ వెరీ హార్డ్. ఎలా అంటే బై గెటింగ్ అప్ వెరీ అర్లీ అండ్ గోయింగ్ టు బెడ్ వెరీ లేట్. అంటే ఉదయాన్నే తొందరగా లేచి డే అంతా కష్టపడి నైట్ కూడా చాలా లేట్గా పడుకోవడం. అంటే లేట్గా పడుకోవడం అంటే డే అంతా చాలా అంటే ఉదయం తొందరగా లేచి అర్లీగా లేచి లేట్గా పడుకొని ఈ టైం అంతా ఏంటంటే చాలా ఎక్కువగా విపరీతంగా కష్టపడ్డాన్ని ఏమంటాం అంటే బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటాం. ఇప్పుడు క్యాండిల్ని ఎప్పుడు కూడా ఏంటంటే సన్లైట్ లేనప్పుడు మనం ఏంటంటే వెలిగిస్తాం, సన్లైట్ లేదు. మార్నింగ్ పూట మీరు క్యాండిల్ వెలిగించారు అంటే సన్ రైజ్ అవ్వకముందే మీరు లేచారని, అంటే మీరు లేచి పని చేయడం మొదలుపెట్టారు. అందుకే ఏమని చెప్తుందంటే బై గెటింగ్ అప్ వెరీ అర్లీ. ఒక ఎండ్ ఏమో బై గెటింగ్ అప్ వెరీ అర్లీ ఇండికేట్ చేస్తుంది. అంటే సన్ రైజ్కి ముందే మీరు లేచిపోయారు. ఓకేనా, పని చేయడం మొదలుపెట్టారు, సన్ రైజ్ అయింది, డే అంతా కష్టపెట్టారు, తర్వాత సన్ సెట్ అయిపోయింది. సెకండ్ ఎండ్ కాల్చడాన్ని ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే సన్ సెట్ అయ్యాక కూడా ఏంటంటే మీరు లేట్ నైట్ కూడా ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ విధంగా బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే ఒక ఎండ్ కాల్చడాన్ని ఏమో సన్ రైజ్ ముందు మీరు లేచి కష్టపడినట్టు, వేరే ఎండ్ కాల్చడాన్ని ఏమో అంటే సన్సెట్ అయ్యాక కూడా మీరు లేట్ నైట్ వరకు మీరు కష్టపడుతున్నట్టు. ఈ విధంగా బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే టు వర్క్ వెరీ హార్డ్, టు ఎగ్జాస్ట్ యువర్ సెల్ఫ్ అంటే విపరీతంగా అలసిపోయినంతలా కష్టపడ్డం. ఓకేనా, తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేయడం కోసం ఏంటంటే విపరీతంగా కష్టపడ్డం. టు ఎగ్జాస్ట్ యువర్ సెల్ఫ్ లేదా వన్ సెల్ఫ్ అని మీనింగ్ వస్తుందండి. సో బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. నెక్స్ట్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటంటే టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్. సింపుల్గా ఏంటంటే అర్ధరాత్రి వరకు లేదా అర్ధరాత్రి కష్టపడడాన్ని, టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్, అర్ధరాత్రి వరకు లేదా అర్ధరాత్రి కష్టపడడాన్ని ఈ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే ఇడియం ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మిడ్ నైట్ అని క్లియర్గా ఇండికేట్ చేసేసారు కాబట్టి ఇదేంటంటే లేట్ నైట్ అని అర్థం. అంటే లేట్ ఇన్ టు ద నైట్, లేట్ నైట్ మనం వర్క్ చేయడానికి ఏంటంటే టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇన్ టు ద నైట్, టు స్టే అప్ వెరీ లేట్. ఓకేనా, అలాగా తెలియజేసి ఉండడాన్ని ఏమంటాం అంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే ఇడియం ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, త్రో ఏ గాంట్లెట్.
త్రో ఏ గాంట్లెట్. గాంట్లెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఏంటంటే గాంట్లెట్ అంటే ఏంటి? గాంట్లెట్ అంటే ఏంటి? త్రో ఏ గాంట్లెట్. గాంట్లెట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ మీనింగ్ చెప్తాను చూడండి. త్రో ఏ గాంట్లెట్ మీనింగ్ ఏంటంటే టు ఆఫర్ ఏ ఛాలెంజ్, టు ఆఫర్ ఏ ఛాలెంజ్, టు ఇన్వైట్ సమ్వన్ టు ఫైట్ విత్ యూ, టు ఇన్వైట్ సమ్వన్ టు ఫైట్ విత్ యూ, టు ఇష్యూ ఏ ఛాలెంజ్, టు ఛాలెంజ్ సమ్వన్. అర్థమవుతుందా? 4 మీనింగ్స్ చెప్పాను. ఏంటంటే అన్నీ ఏంటంటే టు ఆఫర్ ఏ ఛాలెంజ్, టు ఇష్యూ ఏ ఛాలెంజ్, టు ఛాలెంజ్ సమ్వన్, టు ఇన్వైట్ సమ్వన్ ఆర్ సంబడి టు ఫైట్ విత్ యూ. ఈ విధంగా మీనింగ్ వస్తుంది, ఒరిజినల్ మీనింగ్స్. గాంట్లెట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి 2 మీనింగ్స్ ఉన్నాయండి. గాంట్లెట్ అంటే ఒకటి ఏంటంటే మెటల్ గ్లౌజ్, మెటల్ గ్లౌజ్ అని మీనింగ్ ఉందండి. గాంట్లెట్ అంటే మెటల్ గ్లౌజ్ అంటే లోహపు హస్తానికి సంబంధించిన లోహపు కవచం లాంటిది, లోహపు హస్త కవచం అని అనుకోవచ్చు, మెటల్ గ్లౌజ్ అంటాం. రెండోది ఏంటంటే ఎన్ ఓపెన్ ఛాలెంజ్. సో గాంట్లెట్ అంటే 2 మీనింగ్స్ చెప్పాను. ఏంటంటే మెటల్ గ్లౌజ్ అని ఒకటి, రెండోది ఏంటంటే ఎన్ ఓపెన్ ఛాలెంజ్. ఓకే, సో త్రో ఏ గాంట్లెట్ అంటే మీనింగ్ ఏంటి? టు ఆఫర్ ఏ ఛాలెంజ్, టు ఇష్యూ ఏ ఛాలెంజ్, టు ఛాలెంజ్ సంబడి, లేదా టు ఇన్వైట్ సమ్వన్ టు ఫైట్ విత్ యూ. ఓకేనా? ఎవరినైనా మీరు ఇన్వైట్ చేయొచ్చు ఫైట్ చేయడానికి. ఓకే, అది ఆర్గ్యుమెంట్ కోసం కావచ్చు, ఫిజికల్గా ఫైట్ చేయడం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరికైనా సరే మీరు ఆఫర్ చేయడం కోసం, ఇన్వైట్ చేయడం కోసం గాంట్లెట్ విసురుతారు. ఓకేనా? పాతకాలపు రోజుల్లోనే ఏంటంటే ఈ ఆచారం ఉండేదండి. ఎవరినైనా మీరు వాదనకు రమ్మని ఇన్వైట్ చేయడం కోసము, లేదా ఫిజికల్గా ఫైట్ కోసం ఇన్వైట్ చేయడం కోసము అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే గాంట్లెట్ని విసిరేవాళ్ళు. ఓకే, సో ఎవరైనా సరే దాన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఆర్గ్యుమెంట్లో కానీ, డిస్కషన్లో కానీ, ఫిజికల్ ఫైట్లో కానీ జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, వాళ్ళు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఎలా, దానికి ఇడియం ఏంటంటే టేక్ అప్ ద గాంట్లెట్, టేక్ అప్ ద గాంట్లెట్ లేదా పికప్ ద గాంట్లెట్, పికప్ ద గాంట్లెట్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఎవరైనా టేకప్ ద గాంట్లెట్ చేశారు, పికప్ ద గాంట్లెట్ చేశారంటే వాళ్ళు దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ ఛాలెంజ్. వాళ్ళు ఏంటంటే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు. సో ఈ విధంగా త్రో ఏ గాంట్లెట్ అంటే టు ఆఫర్ సమ్వన్ టు ఫైట్ విత్ యూ, టు ఆర్గ్యూ విత్ యూ. ఓకే, ఈ విధంగా మీనింగ్ వస్తుంది. టు పికప్ ద గాంట్లెట్, నెక్స్ట్ టు టేకప్ ద గాంట్లెట్ అంటే టు యాక్సెప్ట్ ఏ ఛాలెంజ్. ఈ విధంగా మీనింగ్స్ వస్తాయండి. నెక్స్ట్ ఏ స్టోన్స్ త్రో అంటే a very short distance. A stone's throw అంటే a very short distance. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రాయిని తీసుకొని విసిరారనుకోండి, అది కనుచూపు మేరలో పడదు తప్ప మరీ ఎక్కువ దూరం అయితే వెళ్ళదు కదా. అంటే ఏంటంటే మీరు రాయిని ఇస్తే చాలా తక్కువ దూరంలో పడుతుంది అంటే తక్కువ దూరము అని ఇండికేట్ చేయడం కోసం మనం వాడే, ఇప్పుడు రాయి విసిరినంత దూరం అని చెప్పామనుకోండి, ఆబ్వియస్లీ తక్కువ దూరమే రెఫర్ చేస్తాం కదా. సో తక్కువ దూరంలో అని చెప్పే సందర్భంలో ఆ వెరీ షార్ట్ డిస్టెన్స్ అని చెప్పడం కోసం ఏంటంటే ఏ స్టోన్స్ త్రో అనే ఇడియం యూజ్ చేస్తామండి. చూద్దాం ఒకసారి. మై హౌస్ ఈస్ జస్ట్ a stone's throw away from my office అంటే మా ఆఫీస్ నుంచి మా ఇల్లు చాలా దగ్గర. ఓకేనా? లేదా ద డిస్టెన్స్ బిట్వీన్ మై హౌస్ అండ్ మై ఆఫీస్ ఈస్ వెరీ లిటిల్. ఓకేనా? చాలా తక్కువ అని చెప్పడం కోసం ఏంటంటే మనం ఏ స్టోన్స్ త్రో అని ఇడియం యూజ్ చేస్తామండి. ఏ స్టోన్స్ త్రో అంటే చాలా తక్కువ దూరంలో ఉంది అని చెప్పడం కోసం. నెక్స్ట్ టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటే మీనింగ్ ఏంటంటే టు స్క్వాండర్ వన్స్ వెల్త్ అంటే టు వేస్ట్ యువర్ మనీ, టు వేస్ట్ వన్స్ మనీ. ఎవరైనా సరే సంపదను వేస్ట్ చేసుకున్న, రీసోర్సెస్ని వేస్ట్ చేసుకోవడము, టు బిహేవ్ రెక్లెస్గా బిహేవ్ చేయడాన్ని, మీకున్న రీసోర్సెస్, టైం, మనీ వాటన్నిటిని వేస్ట్ చేయడాన్ని ఏమంటాం అంటే టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్. టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటే ఇది మీనింగ్ అండి. మీకున్న రీసోర్సెస్, టైం, మనీ వేస్ట్ చేయడం అంటే టు స్పెండ్ యువర్ మనీ, టైమ్ ఆర్ రీసోర్సెస్ రెక్లెస్లీ, టు బిహేవ్ రెక్లెస్లీ. ఇలాగ బిహేవ్ చేయడాన్ని టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటామండి. అయితే మన బుక్లోని దీన్ని ఎంత నీట్గా మనము ప్రజెంట్ చేసామంటే డక్స్ అండ్ డ్రేక్స్ అంటే గేమ్ ఏంటంటే ఇప్పుడు ఒక చెరువు తీసుకొని, ఒక కొలం తీసుకొని మనము రాయి తీసుకొని అలాగా విసురుతాము. ఎలా విసిరితే అదేంటంటే జంప్ చేసుకొని వెళ్తుంటుంది కదా, జంప్ చేసుకొని వెళ్తుంది. అంటే నువ్వు 2 times వేసావు, నా 3 times జంప్ అయింది, ఎవరు ఎక్కువసార్లు జంప్ చేస్తే అదేంటంటే విన్ అయినట్టు మనం చూస్తాం కదా. అలా ఎప్పుడు చేస్తామంటే ఖాళీగా ఏ పని లేదు అన్నప్పుడు కదా మనం ఏంటంటే కొలం చివరికి వెళ్ళి సాధారణంగా ఆడుతుంటాం. ఎలా అంటే ఏంటంటే ఇప్పుడు ఇలాగ ఖాళీగా ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు అక్కడ, లేదా అక్కడ ఉన్న రాళ్ళని వేస్ట్ చేస్తున్నావు, లేదంటే ఒక పనికి మాలిన అంటే ఇది చేస్తున్నావు.
అక్కడ ఏంటంటే టు వేస్ట్ యువర్ రీసోర్సెస్, యువర్ మనీ, యువర్ టైం, ఏదైనా అలాగా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నావు, రెక్లెస్గా వేస్ట్ చేస్తున్నావు అని చెప్పే సందర్భంలో టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అనే ఈడియం యూజ్ చేస్తామండి. ఓకే, మనీ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, నీ టైం కావచ్చు, వేస్ట్ చేస్తున్నావు అనే సందర్భంలో టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అనే ఈడియం యూజ్ చేస్తాం. చూడండి, టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అని ఉంది కదా, టు బిహేవ్ రెక్లెస్లీ, టు హ్యాండిల్ సంథింగ్ రెక్లెస్లీ, టు యూజ్ రెక్లెస్లీ, టు స్పెండ్ వన్స్ మనీ రెక్లెస్లీ, టు స్క్వాండర్ వన్స్ వెల్త్ అని ఒకటి కంటే ఎక్కువ మీనింగ్స్ ఇచ్చి నెక్స్ట్ కిందన ఇవంతా మీనింగ్ ఇవ్వడం జరిగిందంటే అది ఏ సందర్భంలో యూజ్ చేస్తామని ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో SSC CGL 2019లో అడిగిన క్వశ్చన్ కూడా కింద ఇవ్వడం జరిగిందండి. మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఈ బుక్లోని టోటల్ 64 పేజెస్లో మిగిలిన బుక్స్లో లాగా ఈడియం ఇచ్చి ఒక మీనింగ్ కిందన ఏకి సంబంధించిన ఈడియమ్స్ అన్ని ఒక దగ్గర, బీకి సంబంధించిన ఈడియమ్స్ అని ఒక దగ్గర లిస్ట్ ఇచ్చేసి స్టూడెంట్స్ చదువుకోండి అనేసి అవి స్టూడెంట్స్ చదవడానికి ప్రయత్నించి అర్థం కాక చదవకుండా టాపిక్ మాత్రం పక్కన పెట్టి అలా కాకుండా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చేలాగా సెల్ఫ్ స్టడీ బుక్ అండి. యూ కెన్ రీడ్ దిస్ బుక్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ వన్, ఏ ఒక్కరి హెల్ప్ లేకుండా మీ ఇంట్రెస్ట్ను కాపాడేదిగా ఈ బుక్ ఉంటుంది. ఎక్కడ డౌట్ వచ్చినా సరే ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మై నెంబర్ ఈస్ 9121378191. Okay, if you want to buy this book, if you want to purchase this book, otherwise if you want to clarify your doubts by asking me, you can contact me through this number. ఈ నెంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 9121378191 అండి. ఓకేనా, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ ఈడియమ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీకాల్, బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. క్యాండిల్ బోత్ ఎండ్స్ అంటే టు వర్క్ వెరీ హార్డ్ బై గెటింగ్ అప్ వెరీ ఎర్లీ అండ్ గోయింగ్ టు బెడ్ వెరీ లేట్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇన్ టు ద నైట్, అంటే మిడ్ నైట్ వరకు చదువుతున్నామని అర్థం, అంటే కష్టపడుతున్నట్టు లెక్క. త్రో ఏ గాంట్లెట్ ఒకటైతే పికప్ ద గాంట్లెట్, టేకప్ ద గాంట్లెట్ అని రెండు ఆపోజిట్ ఐడియమ్స్ అండి. త్రో ఏ గాంట్లెట్ అంటే టు ఆఫర్ ఏ ఛాలెంజ్, పికప్ లేదా టేకప్ ద గాంట్లెట్ అంటే టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఏ స్టోన్స్ త్రో అంటే అ వెరీ షార్ట్ డిస్టెన్స్. టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటే టు వేస్ట్ యువర్ మనీ ఆర్ టైమ్ ఆర్ రీసోర్సెస్ రెక్లెస్లీ, ఈ విధంగా స్పెండ్ చేస్తున్నారు అని మీనింగ్. ఐ థింక్ మీకు అర్థమై అనుకుంటున్నాను. ఏం డౌట్ ఉన్నా వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.